G9 టీవీకి స్వాగతం. చూడండి, చూస్తూనే ఉండండి. G9 టీవీ న్యూస్ అప్డేట్స్. నేను మీ దివ్య. పప్పులు కాలేసినట్లే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదు. దయచేసి గుర్తుకు తెచ్చుకోండి. 5 ఏళ్ళు అయిపోయింది కదా చంద్రబాబు నాయుడు చేసిన మోసాన్ని మర్చిపోయి ఉండొచ్చు. దయచేసి ఆయన చేసిన మోసం గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు హామీలు మాత్రం బ్రహ్మాండంగా ఇస్తాడు. ఎక్కడ లేని అలవిగాని హామీలన్నీ ఇస్తాడు. కానీ ఏమీ అమలు చేయడు. 14లో మీరు మోసపోయినారనేది దయచేసి గుర్తు తెచ్చుకోండి. 2014లో డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, మోసం చేసినాడు. రైతు రుణమాఫీ అన్నాడు, మోసం చేసినాడు. ఇంటింటికి ఉద్యోగం ఉన్నాడు, మోసం చేసినాడు. ఇంటింటికి నిరుద్యోగ వృత్తి అన్నాడు, మోసం చేసినాడు. మళ్లీ ఈరోజు వచ్చినాడు సూపర్ 6 అని 6 హామీలని. 600లో 6 అమలు చేయనోడు, 6లో 6 హామీ కూడా అమలు చేయడు. చంద్రబాబు నాయుడు మోసం చేసి గెలుస్తాని అమరావతికి 2 లక్షల కోట్ల 3 లక్షల కోట్లు డైవర్ట్ చేసుకోవాలా, అక్కడ ఆయన భూములకు విలువ తెచ్చుకోవాలా. ఇది తప్ప ఆయనకు వేరే ఎజెండా లేదమ్మా. కాబట్టి గెలవడానికి సిగ్గు లేకుండా ప్రతి పార్టీతోనూ కలిసినాడు. ఎవరితోనైనా కలుస్తాడు. గెలుపు కావాలి, ఆయన కుర్చీ కావాలా. కానీ ఎప్పుడు కుర్చీలోకి ఎక్కినా మనల్ని మోసం చేయడమే ఆయన ఎజెండా అనేది అయితే దయచేసి గుర్తుపెట్టుకోండి. జగనన్న ఆయన మేనిఫెస్టో ఏదైతే హామీలు ఇచ్చినాడో 2 పేజీల నవరత్నాల పథకాలు, ఆ మేనిఫెస్టోను ఒక పవిత్రమైన గ్రంథంగా, ఒక పవిత్రమైనటువంటి బైబిల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించినారు. కాబట్టి తూచా తప్పకుండా 199 పాలు ప్రతి ఒక్క హామీని అమలు చేశారు. మళ్లీ మన్నాడు 24వ తేదీ మళ్లీ మేనిఫెస్టోను విడుదల చేస్తా ఉన్నారు. 24వ తేదీ మనం కూడా నామినేషన్ వేస్తున్నాం. 24వ తేదీ రాష్ట్రాల్లో 50,000 మందితో నామినేషన్ వేస్తున్నాం. అదే రోజే మన మేనిఫెస్టో కూడా, జగనన్న మేనిఫెస్టో కూడా విడుదల చేస్తానంటే జగనన్న ఒక మాట చెప్పబోతా ఉన్నాడు, మనకి ఏమేం చేయబోతున్నాడు అనేది. ఈ పథకాలన్నీ కొనసాగిస్తూ ఇంతకంటే గొప్పగా ఉండబోతోంది మేనిఫెస్టో. మనందరి ఇళ్లకు కూడా లక్ష్మీదేవి నడుచుకుంటూ రావాలంటే జగన్మోహన్ రెడ్డిని ఒక్కరిని నమ్మితే ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని గట్టెక్కించగలిగినటువంటి సమర్థుడు మనందరికీ కొండంత అండ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మీరు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి వస్తే మా బతుకులు మారుతాయన్నది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం ప్రతి ఇంటికి కూడా కళ్యాణదుర్గం రోడ్లోని ప్రతి ఇంటికి కూడా కనెక్షన్ ఇచ్చేటువంటి 110 కోట్ల రూపాయల పనిలో ఇప్పటికీ మెయిన్ పైప్ లైన్ 85% పూర్తయింది. అది కూడా త్వరలో పూర్తి చేసి మీకు మంచినీళ్ళు ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫ్యాను ఇంట్లో ఉండాలా, సైకిల్ బయట ఉండాలా, తాగి పడేసిన టీ గ్లాసు ఇంట్లో ఉండాలా. మరి